యేసు ప్రభు అంటున్నారు, నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి చేతిలో నుంచి మిమ్మల్ని ఎవడను అపహరింపలేడు అన్నాడు. నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి చేతిలో నుంచి ఎవడను మిమ్మల్ని అపహరించలేడు. దేవుని బిడ్డారా, మనమందరం యొక్క భద్రత అనుకున్నది. ఒక ప్రాముఖ్య విషయం చెప్తున్నాను. ఇస్రాయల్ దేశం ఉన్నది కదండి. ఇస్రాయల్ దేశం దాదాపుగా 1 కోటి మంది జనాభా. ప్రపంచం ఏమనుకుంటారు, దాన్ని ఇరాన్ వాడిది అని ఇంకా రకరకాల వ్యక్తులు ఏమనుకున్నారు, ప్రపంచ పటంలో నుంచి ఏమంటున్నారు, లేకుండా ఇస్రాయేల్ను తీసేయాలని. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ప్రపంచ పటం నుంచి ఇస్రాయేల్ కనుక లేకపోతే మనం బైబిల్ మూసేసుకోవచ్చండి. బైబిల్ మూసేసుకోవచ్చు. ఇక మన బైబిల్తో పని లేదు, ఇక మన గుడితో పని లేదు. ఒకవేళ ప్రపంచ పటం ఇస్రాయేల్ లేకపోతే అసలు బైబిలే లేదు మనకండి. నేటి వరకు పటంలో తీసేస్తానన్న వాళ్ళు అసలు భూప్రపంచ పటంలోనే లేరండి. వాళ్ళ సమాధులు కాలిపోయారు, మిస్సైల్లో కాలిపోయారు, అనుభవంలో కాలిపోయారు. ఎవరైతే తీసేస్తాం, ఎవరు తీయలేరు. తన బిడ్డలు ఎవరు తీయలేరు. ఈ గొర్రెలు నా తండ్రి నాకు ఇచ్చిన గొర్రెలు, నా తండ్రి చేతుల నుంచి మిమ్మల్ని ఎవడు అపహరించలేడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రపంచ పటం నుంచి ఎవరి వల్ల కాదు తీసేయటం, నిన్ను నన్ను తీసేయటం ఎవరి వల్ల కాదు. మనము తండ్రి చేతిలో భద్రపరచబడ్డాం. నా తండ్రి నాకు ఇచ్చిన గొర్రెలని యేసు ప్రభువారు తెలియజేస్తా ఉన్నారు. ఎంత అద్భుతం! గాడ్ ఆఫ్ ప్రొటెక్షన్. మనం అనుకుంటారే, నాకు 5 బౌన్స్ లేడు, 6 బౌన్స్ లేడు అనుకుంటారు కదా. నన్ను అంటారు, మీకు 2 బౌన్స్ ఉంటే బాగుండు పాస్టర్, ఎందుకు బౌన్సర్లు ఆయన పోషించే రావాలి కదా. ఎందుకండి ఈ డబ్బంతా ఆడికి పెట్టి ఈడికి పెట్టి బౌన్సర్ లేదు కదా. మీరు బౌన్సర్ పెట్టుకుంటే మీకు బాగా విలువ ఉంటుంది అన్నాడు ఒక ఆయన. ఏమండి, బౌన్సర్ పెట్టుకుంటే విలువ పెరుగుతుందా? నా ప్రొటెక్షన్ అంతా నా ప్రభు చేతిలో ఉంది. నా భద్రత అంతా కూడా ప్రభు చేతిలో, నా తండ్రి చేతిలో నేను ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, నా తండ్రి గొప్పవాడు, మీరు నా తండ్రి చేతిలో ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నా ప్రొటెక్షన్ అంతా కూడా తండ్రి, నా తండ్రి గొప్పవాడు.